శ్రీమాత్రే నమః. సద్గురు జ్యోతిషాలయం డిసెంబర్ 2025 ఆంగ్ల నూతన సంవత్సరంలో ఈ 2025లో ఆఖరి నెలగా అని చెప్పుకోవచ్చు. ఆంగ్ల సంవత్సరంలో ఆఖరి నెల డిసెంబర్ 1 నుండి డిసెంబర్ 31 వరకు ఈ నెలంతా కూడా ఈ ద్వాదశ రాశులకి ఎలా ఉన్నాయి, రాశి ఫలితాలు ఎలా ఉన్నాయి, ప్రతి ఒక్కరికి కూడా జాతకం అంటే ఒక నమ్మకం. నాకు ఈ నెల వ్యాపారం ఎలా ఉంటుంది, ఉద్యోగం ఎలా ఉంటుంది, నాకు ఆర్థికంగా ఎలా ఉంటాను, నా కుటుంబం ఎలా ఉంటుంది, ఇలాంటి ఎప్పటికీ ఒక కన్ఫ్యూషన్స్తోనే అందరూ ఉంటూ ఉంటారు. ఇది ప్రతి ఒక్కళ్ళు కూడా గోచార గ్రహస్థితులు అన్ని వర్గాల వారిని దృష్టిలో పెట్టుకొని గణించి చెప్పడం జరుగుతుంది. ఇప్పుడు చెప్తున్నట్టు ఈ జాతకం మీ యొక్క వ్యక్తిగత జాతకానికి ఒక 30 నుంచి 40% మాత్రమే వర్తిస్తుంది. మీ యొక్క డేట్ ఆఫ్ బర్త్, టైమ్ ఆఫ్ బర్త్ ద్వారా మీరు తెలుసుకుంటే సంపూర్ణమైనటువంటి జాతకం అప్పుడు సంపూర్ణ జాతకంగా ఉంటుంది. మళ్ళీ చెప్తున్నాను, ప్రతి ఒక్క ఎపిసోడ్లోనూ చెప్తూ ఉంటాను నేను, జాతకం పడుతున్న వర్షానికి ఒక గొడుగు మాత్రమే కానీ జాతకం జీవితం కాదు. మీరు మిమ్మల్ని నమ్మండి, మీ నమ్మిన దైవాన్ని నమ్మండి, అయ్యప్ప స్వామి గారు నమ్మండి, అన్ని రకాలుగా మేలు జరుగుతుంది. మా ఛానల్ ద్వారా చూస్తున్నటువంటి ప్రేక్షక మిత్రులందరికీ కూడా శుభాకాంక్షలు. మీరందరూ కూడా క్షేమంగా ఉండాలని ప్రార్థిస్తున్నాను. మా ఛానల్ ద్వారా చూస్తున్నటువంటి కార్యక్రమాలన్నింటినీ ఒక్కసారి అలా లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి. గోచార గ్రహస్థితి ప్రకారంగా ద్వాదశ రాశుల్లో 7వ రాశి అయినటువంటి తులారాశి మిత్రులారా, డిసెంబర్ 2025 శుభాశుభ ఫలితాలు ఎలా ఉన్నాయి అని అనుకుంటే, తులారాశి వారికి సూర్యుడు 2వ స్థానంలో, కుజుడు 12వ స్థానంలో, బుధుడు 2వ స్థానంలో, గురు 7వ స్థానంలో, శుక్రుడు 1వ స్థానంలో, శని 5వ స్థానంలో, రాహు 6వ స్థానంలో, కేతు 12వ స్థానంలో, చంద్రుడు చంద్రాష్టమంలోనూ ఉన్నారు. ఈ నెల మీకు ఉద్యోగపరంగా ప్రైవేట్ ఉద్యోగస్తులు, గవర్నమెంట్ ఉద్యోగస్తులకు ఇరువురికి తీసుకుంటే కూడా సుపీరియర్ సపోర్ట్ బాగా దొరుకుతుందని కూడా చెప్పచ్చు. ఈ నెలంతా కూడా బాధ్యతలు పెరుగుతాయి, రికగ్నేషన్, అప్రిషియేషన్ ఉంటుంది, టీమ్ మేనేజ్మెంట్, కమ్యూనికేషన్ స్ట్రాంగ్గా ఉంటుందని కూడా చెప్పచ్చు. అదే సమయంలో మెంటల్ స్ట్రెస్ కూడా ఉంటుంది, డెడ్ లైన్స్ ఎక్కువ ఉంటుంది, చిన్న చిన్న టెన్షన్స్ కూడా ఉంటుందని కూడా చెప్పచ్చు. ఇంకా వ్యాపారస్తులకు వచ్చేటప్పటికి పార్ట్నర్షిప్ బెనిఫిట్స్ కూడా కొంచెం పెరిగే అవకాశాలు బాగా కనబడుతున్నాయి. కొత్త డీల్స్ కుదురుతాయి, కస్టమర్స్ బాగా పెరుగుతారు. ఇది ఏంటి గురుగారు, ఎప్పుడు మీరు తులారాశికి బాగుందని చెప్తున్నారు, ఈ మధ్య మాకు బాగుండట్లేదు. నమ్మండి తులారాశి మిత్రులారా, గత చెడు అనుభవాలంతా పోయింది, ఇప్పుడు అన్నీ నిజంగానే బాగుంది. మీరు బాగున్నారు, అద్భుతంగా ఉంటారు. మంచి సెకండ్ హాఫ్లో మంచి అవకాశాలు బాగా కనబడుతున్నాయి. కాంపిటేటర్స్ మీద విజయం పొందే అవకాశాలు కూడా కనబడుతున్నాయి. ఓవర్సీస్ బిజినెస్లో కాస్త లేట్ అయినా కూడా బాగుంటుంది. ట్రాన్స్పోర్ట్ సప్లైలో కాస్త ఆలస్యం జరిగే వస్తుంది. అన్నెసెసరీ ఎక్స్పెండిచర్స్ ఉన్నా దాన్ని ఓవర్కమ్ చేస్తారు. ఆర్థికంగా తీసుకుంటే బిజినెస్ రిలేటెడ్ ఇన్ఫ్లో బాగా పెరుగుతుంది, ఫైనాన్షియల్ సపోర్ట్ దొరుకుతుంది. బ్యాంకింగ్ సెక్టార్లో ఉన్న వాళ్ళకి ఇది బాగుంటుందని కూడా చెప్పచ్చు. లేదా మీరు బ్యాంక్ లోన్ కోసం ట్రై చేస్తున్నారా, చిట్ ఫండ్స్ ద్వారా చూస్తున్నారా, ఏదైనా పర్మిషన్స్ కోసం ఎదురు చూస్తున్నారా, ఇవన్నీ కూడా గుడ్ టైం అని కూడా చెప్పచ్చు. ఇంకా హాస్పిటల్ ఖర్చులు పెరిగే అవకాశాలు ఉన్నాయి, ఆర్థికంగా వెహికల్ ఖర్చులు పెరిగే అవకాశాలు ఉన్నాయి. మాసో ద్వితీయంలో కాస్త పైసలు నిలబడడం కొంచెం ఇబ్బందిగా ఉంటుంది, ఖర్చులు పెరిగే అవకాశాలు ఉన్నాయి. ట్రావెల్స్ ఎక్కువ చేస్తూ ఉంటారని కూడా చెప్పచ్చు. రియల్ ఎస్టేట్ వారికి కొనుగోలు అమ్మకాలు సానుకూలంగా ఉంటుంది కూడా చెప్పు. ల్యాండ్ రిలేటెడ్ కాంటాక్ట్స్, కొత్త కాంటాక్ట్స్ వస్తుంది. డాక్యుమెంటేషన్ అంతా ఒకసారికి 4 సారి బాగా చదివి చూసి సంతకం పెట్టండి. హౌస్ షిఫ్టింగ్, రిపేర్స్ వచ్చే అవకాశాలు ఉన్నాయి. స్వయం ఉపాధి వాళ్ళకి కొత్త అవకాశాలు బాగా ఉన్నాయని చెప్పచ్చు. స్మాల్ ప్రాఫిట్స్ వస్తూనే ఉంటుంది. సోషల్ కాంటాక్ట్స్, ఇన్ఫ్లుయెన్స్ పెరుగుతాయి. స్వయం ఉపాధి వారికి ఓవరాల్ ఈ నెలంతా కూడా చాలా బాగుంటుంది. విద్యార్థుల దృష్టి, కాన్సన్ట్రేషన్ బాగా పెరుగుతుంది. ఎగ్జామ్స్లో మంచి ర్యాంక్స్ వచ్చే అవకాశాలు ఉన్నాయి. చిన్న విద్యార్థులకి గురువుల యొక్క సపోర్ట్ దొరుకుతుంది. కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో మంచి అవకాశాలు వస్తున్నాయని కూడా చెప్పచ్చు. ఇంకా విదేశీయ చదువుల కోసం వెళ్ళేవాళ్ళు, విదేశీయ ఉద్యోగం చేసేవాళ్ళు, లేదా ఓవర్సీస్ ద్వారా బిజినెస్ చేసే వాళ్ళకి 20వ తారీఖు తర్వాత చాలా లాభాలను పొందుతారు. ఫారిన్ జాబ్స్ వస్తాయి. ఆన్సైట్ ఉద్యోగాలు కూడా వచ్చే అవకాశాలు బాగా కనబడుతున్నాయి. ట్రావెల్ చేసేటప్పుడు మీ యొక్క బిలాంగ్స్ని కాస్త జాగ్రత్తగా చూసుకోండి, అదొకటి చూసుకోవాలి. ఇంకా ప్రేమికులు సంబంధాలు బలపడతాయి. కొత్త ప్రేమికులకు అవకాశాలు బాగున్నాయి. మిస్అండర్స్టాండింగ్స్ అంతా కూడా క్లియర్ అవుతుంది. ఫస్ట్ వీక్లో కాస్త ఈగో ఇష్యూస్ వస్తాయి, ప్రేమికుల మధ్య జాగ్రత్త. మీ వివాహానికి సంబంధించి మీ తల్లిదండ్రులతో కూర్చొని మాట్లాడి ఒక డిసిషన్కి వచ్చి వివాహం చేసుకోండి. వాళ్ళకి తెలియకుండా వివాహం చేసుకొని మీరు బాధపడి వాళ్ళని బాధ పెట్టకండి. ఇంకా దంపతుల మధ్య
ఎలా ఉంటుందంటే సపోర్ట్ అండ్ లవ్ పెరుగుతుంది. శుభకార్యాలు, ఇంటిలో గృహప్రవేశం లేదా వివాహం, శ్రీమంతం ఇలాంటి అవకాశాలు బాగా కనపడుతున్నాయి. ఉద్యోగ సంతానంలో ఉన్న వాళ్ళకి మంచి అవకాశం. ఈ యొక్క సంతానం కలగకుండా ఎన్నో రోజులుగా ఎదురు చూస్తున్న వాళ్ళకి శుభవార్త వింటారు. కొత్త ఉద్యోగం కోసం ప్రయత్నం చేసే వారికి దిస్ ఇస్ ద రైట్ టైం. మీకు మంచి ఆపర్చునిటీస్ వస్తున్నాయి. గెట్ రెడీ. ఆరోగ్యం పట్ల తీసుకుంటే మెంటల్ స్ట్రెస్ అనేది విపరీతంగా పెరుగుతుంది. ఇన్సోమేనియా అంటారు చూస్తారు, అలాంటి డిసిషన్ కొంచెం వచ్చే అవకాశం ఉన్నాయి. జాగ్రత్త. బీపీ ఫ్లక్సేషన్స్ కొంచెం ఎక్కువ ఉంటుంది. నీ పెయిన్స్ వచ్చే అవకాశం ఉన్నాయి. చిన్న చిన్న గాయాలు అయ్యే అవకాశాలు ఉన్నాయి. తర్వాత డిసెంబర్ 20 తర్వాత ఆరోగ్యం చక్కబడుతుంది. మోడరేట్గా ఉంటారు. ఇది లేదని చెప్పచ్చు. ఇంకా లక్కీ పరంగా బాగుంటుందని కూడా చెప్పచ్చు. ఈ నెల శుక్ర భగవానికి ప్రార్థన చేయండి. లక్ష్మీ అమ్మవారిని ప్రార్థన చేయండి. కనకదార స్తోత్రం ప్రార్థన చేయండి. లక్ష్మీ కవచాన్ని ప్రార్థన చేయండి. పసుపు దానం ఇవ్వండి. హనుమాన్ చాలీస మంగళవారాల్లో ప్రార్థన చేయండి. ఓం శ్రీమాత్రే నమః అని 108 సార్లు రోజు పారాయణం చేయండి. మీ యొక్క ఇష్టదైవం లేదా కులదైవ దేవాలయంలోకి వెళ్ళి చక్కగా మీ వయస్సు ఎంత ఉందో అన్ని దీపాలను వెలిగించండి. ఇంకను ఈ నెల మీకు చంద్రాష్టమం తీసుకుంటే 2 సార్లు వస్తుంది. మొదటి రోజే డిసెంబర్ 1, 12, 2025 11:18 రాత్రి నుండి 3/12/2025 11:14 రాత్రి వరకు, మరియు ఇదే నెల రెండోసారి కూడా చంద్రాష్టమం వస్తుంది. 29/12/2025 7:41 నుండి 31/12/2025 9:23 ఉదయం వరకు. నెల ప్రారంభంలోనూ నెల ఎండులోనూ మీకు చంద్రాష్టం ఉంటుంది. ఓవరాల్ ఈ 5 రోజులు వాహనం నడిపేటప్పుడు జాగ్రత్త, సంతకాలు పెట్టేటప్పుడు జాగ్రత్త, ఇతరులతో మాట్లాడేటప్పుడు జాగ్రత్త. ఇష్టదైవాన్ని ప్రార్థన చేయండి. లక్కీ నెంబర్ 5 ఆరెంజ్ కలర్, ఊదా కలర్ మీకు చాలా కలిసి వస్తుంది. ఇంకను మీ యొక్క వ్యక్తిగత జాతకం అపాయింట్మెంట్ పొందాలనుకుంటే మా యొక్క నంబర్ 90000777 మీ డేట్ ఆఫ్ బర్త్, టైమ్ ఆఫ్ బర్త్, ప్లేస్ ఆఫ్ బర్త్ వాట్సాప్ చేయండి. విజయోస్తు. సో ఇంకను ద్వాదశ రాశుల ద్వారా రాశి ఫలితాలు పొందిన వాళ్ళందరూ కూడా ఆయుర ఆరోగ్య ఐశ్వర్య భోగభాగ్యాలతో ఉండాలని మనస్ఫూర్తిగా ఆశీర్వదిస్తున్నాం. అయ్యప్ప స్వామి వారి అనుగ్రహం మీకు అందరూ కలగాలని ప్రార్థిస్తున్నాం. మీరు తిరుపతికి వచ్చినప్పుడు మన అయ్యప్ప స్వామి వారి 18 అవతారముల దేవాలయం తిరుపతిలో నిర్మించాం. జీవకోన అనే ఒక ప్రాంతంలో వచ్చి దర్శనం చేసుకోండి. ఈ 60 రోజులు కూడా అన్నదానం ఉంటుంది మన దేవాలయంలో. తిరుపతికి వచ్చినప్పుడు మధ్యాహ్నం ఒక రోజు మన దేవాలయంలో భిక్ష ఆతిథ్యం స్వీకరించండి. అందరూ వచ్చి విజయోస్తు. మీకోసం ప్రార్థన చేస్తూ ఉంటాం. చంద్రమౌళి వెంకటేష్ శర్మ. శరణమయ్యప్ప. అయ్యప్ప భక్తులందరికీ కూడా ఈరోజు ఒక విశేషమైనటువంటి మెసేజ్తో రావాలని ముందుకు వచ్చాము. రానున్న డిసెంబర్ 1వ తారీఖున తెలంగాణలోని అద్భుతమైనటువంటి క్షేత్రమైనటువంటి లక్ష్మీ నరసింహస్వామి క్షేత్రం యాదగిరిగుట్ట లక్ష్మీస్వామి వారి యొక్క దేవాలయంలో స్వాతి నక్షత్రం అనమాట. ఆ రోజు ఉభయ తెలుగు రాష్ట్రాల్లో ఉన్న వాళ్ళందరూ కూడా చాలా గొప్పగా చూసే తెలంగాణ యొక్క వైకుంఠం అని కూడా చెప్పే యాదగిరిగుట్టలో స్వాతి నక్షత్రం రోజు ఉదయం 5 గంటలకు వైకుంఠం మెట్ల దగ్గర నుంచి గిరి ప్రదక్షిణం అనేది జరగబడుతుంది. ప్రత్యేకించి అయ్యప్పల కోసమే ఆ రోజు యాదగిరిగుట్ట దేవస్థానం వారు, తెలంగాణ ప్రభుత్వం వారు కూడా చాలా గొప్పగా ఏర్పాటు చేస్తున్నారు. స్వాతి నక్షత్రం రోజు దేవాలయం గిరి ప్రదక్షిణం చేయడము, ఆ గిరి ప్రదక్షిణం అయిన తర్వాత పైన ఆ యొక్క గర్భాలయ దర్శనాన్ని అందరికీ కూడా ఏర్పాటు చేయడము, స్వామివారి యొక్క లడ్డు ప్రసాదాన్ని కూడా ఇవ్వడము. ఈ ప్రక్రియ అంతా కూడా ఉదయం 5 నుంచి 7 గంటల లోపే ఉంటుందన్నమాట. మధ్యలో జాయిన్ అవ్వడం ఉండదు. 5:30కు నడవడం మొదలుపెట్టేస్తారు. వేల జనాలు వస్తారు. ముందు ఆ వైకుంఠం మెట్ల దగ్గర ముందు స్వామివారి యొక్క నామస్మరణ ముగించుకుంటూ చక్కగా చేయడం. స్వాతి నక్షత్రం రోజు ఎవరైతే ఆ గిరి ప్రదక్షిణం చేస్తారో వారికి ఏ విధమైనటువంటి నరదృష్టి ఉన్నా పోతుంది. ఒకటి, ఏ విధమైనటువంటి ఆర్థికమైనటువంటి మానసికమైనటువంటి కుటుంబ సమస్యలు ఏదైనా ఉన్నా కూడా తొలగుతుంది. గర్భదోషం ఉన్నా కూడా సంతానం లేని వారికి ఇది తొలగుతుంది. వివాహం కాని వారికి ఎన్నో రకాలుగా ఇబ్బంది ఉన్న వాళ్ళకి తొలగుతుంది. గిరి ప్రదక్షిణం ఆ యొక్క లక్ష్మీ నరసింహుడు, యోగ నరసింహుడు, ధ్యాన నరసింహుడు, ఇలా గండవేరుండ నరసింహస్వామి, ఇంతమంది పంచ నరసింహులు ఉన్నటువంటి ఒక గొప్ప క్షేత్రం అది, స్వయంభూ క్షేత్రం. అలాంటి క్షేత్రంలో గిరి ప్రదక్షిణం చేయడం అనేది పూర్వజన్మ సుకృతం ఉంటేనే ఈ యొక్క అవకాశం. అందులోనూ అయ్యప్ప స్వామి దీక్షలో డిసెంబర్ 1 వచ్చింది కాబట్టి ఈ మాధ్యమం ద్వారా చూసిన వాళ్ళందరూ కూడా ప్లాన్ చేసుకొని ముందు రోజు రాత్రే అక్కడ
యాదగిరిగుట్ట దర్శనం వాళ్ళు బయట ఊరి నుంచి వచ్చిన ప్రత్యేకించి అయ్యప్పలకి ఆ వసతి కూడా ఏర్పాటు చేస్తారు. ముందు రోజు రాత్రి దర్శనం, ప్రత్యేక దర్శనం అయిన తర్వాతనే సర్వదర్శనం ఉంటుంది. కాబట్టి ఈ అవకాశాన్ని వినియోగించుకోండి. శరణమయ్యప్ప. ఎవరు రమ్మన్నారు మిమ్మల్ని? ఫస్ట్ మిమ్మల్ని ఎవరు రమ్మన్నారు? తెలుగువారిని మీరు ఎందుకు చెప్తున్నారు? తెలుగువారిని ఎందుకు చెప్తున్నారు అనేది రాంగ్ అండి. అసలు అది కొంతమంది ఆ ఫోన్లు పెట్టుకొని ఈ డ్రామాలు చేస్తున్నారు. చేయకండి. చాలా భక్తిగా వచ్చే భక్తుల యొక్క మనోభావాన్ని మీరు పెట్టే వీడియో ద్వారా బాధపడుతున్నారు. ఒకటి గుర్తుపెట్టుకుందాం, మన ఇంటికి ఒక ఫంక్షన్కి పిలిచామంటే ఆ ఫంక్షన్లో ఒక 50 మందిని అకామిడేట్ చేయగలుగుతాం అనుకోండి. అక్కడ 500 మంది వస్తే మీరు ఏం చేస్తారు? మీరు ఒక ఇంటి యజమానిగా ఉంటే శబరిమలకి ఎవరు ఎక్కడి నుంచి వస్తున్నారు, ఎంతమంది వస్తున్నారని అన్ప్రిడిక్టబుల్. వాస్తవానికి బాగా గుర్తుపెట్టుకోవాలి. ఆ ఒకళ్ళిద్దరూ 10 గంటలు 18 గంటలు క్యూలో నిలబడి తెలుగువారు అంటే ఇష్టపడ. కేరళ ప్రభుత్వానికి అదే పనే, తెలుగువారిని కించపరచడం వాళ్ళ పనే. అయితే తెలుగు తమిళ్ భాష ఇది విభేదం చేస్తున్నారని మనలో ఉన్నటువంటి కొంతమంది వాళ్ళు మీడియా ఫోకస్ అవ్వడానికి కోసం తెలుగువారు తమిళ్ వారు అని చెప్పి ఫోకస్ చేస్తున్నారు. ఇలాంటి మాటలు, ఇలాంటి వీడియోలు పెట్టకండి. అలాంటి వీడియోని ఖండించి బ్లాక్ చేయండి. చాలా తప్పు. శబరిమల ఒక పవిత్రమైనటువంటి క్షేత్రం. అది భక్తులు పెరుగుతారు, జాతర ఉంటుంది. ఆ జాతర సమయంలో ఇబ్బందులు ఉంటాయి, పడాలి. మీరు ఇష్టపడే కదా వెళ్ళారు, అప్పుడు ఆ ఇష్టాన్ని అనుభవించండి. అక్కడ మీరు రాగానే ఉన్న రాజమర్యాదకి పెళ్లి భోజనానికే వెళ్ళారు, మీరు రండి కూర్చోండి, చైర్ వేయండి, మీకు భోజనం పెట్టండి, బఫెట్ ప్లేట్ ఇస్తామంటారా? మంచినీళ్ళు కూడా దొరకని ఘోర కీకారణ్యం అండి అది. అక్కడ తిరువాంకూరు దేవస్వం బోర్డు వారు మరియు సెంట్రల్ ఫారెస్ట్ వారు అన్ని ఏర్పాట్లు చేస్తున్నారు. వాళ్ళతో పాటు పోలీస్ డిపార్ట్మెంట్, హెల్త్ డిపార్ట్మెంట్, పీడబ్ల్యూ డిపార్ట్మెంట్, డిఫెన్స్ వాళ్ళు, హెల్త్ వాళ్ళు ఎంతమంది పనిచేస్తున్నారు అనుకున్నారు మీకోసం. కాబట్టి ఇతరుల గురించి మనం తప్పు చెప్పడం చాలా ఈజీ, కానీ దానివల్ల వెనక వచ్చే వాళ్ళందరూ కన్ఫ్యూజ్ అవుతున్నారు. ఫస్ట్ ఇలాంటి నెగిటివ్ క్వశ్చన్స్, నెగిటివ్ ఆన్సర్స్ని దయచేసి ఏ ఛానల్ వాళ్ళు కూడా ఎంకరేజ్ చేయకండి. వీలుంటే మన ఆధ్యాత్మికాన్ని, హిందుత్వాన్ని పెంచే మంచి విషయాన్ని మాత్రం చెప్పండి. తెలుగువారు గొప్ప, తమిళియన్స్ తక్కువ, మలయాళీ గొప్ప, ఇవన్నీ లేదు. మనమందరం భారతీయులం. నేను కూడా చూస్తాను 2-3 వీడియోస్ అదే వైరల్ అవుతుంది. ఓ వారం నుంచి ఒకడే మాట్లాడుతున్నారు, తెలుగు వాళ్ళంటే తక్కువ. ఏం తెలుగు వాళ్ళని తక్కువ అంటే మేము పేరు మీద ఏమన్నా నేను తెలుగు, నేను తమిళ్, నేను మలయాళం ఏమన్నా అక్కడ బోర్డు వేసుకొని పోతున్నారు శబరిమలకి ఎవరన్నా? అందరూ నల్ల బట్టలే. ఎక్కడ చూసినా నీవే అయ్యప్ప. ఎవరి డ్రెస్సు చూసినా నలుపే. ఇక్కడ భాష ఎక్కడ ఉంది, ఊరెక్కడ ఉంది, తెలుగు అది ఇవన్నీ ఉన్నాయి. ఇవన్నీ అబద్ధపు మాటలు. ఎంటర్టైన్ చేయకండి. శబరిమల అద్భుతంగా ఉంది. స్వామివారు మీకోసం ఎదురు చూస్తున్నారు చిరునవ్వుతో, అనుగ్రహంతో. సంతోషంగా వెళ్ళిరండి. దర్శనం కూడా జరుగుతుంది. శరణమయ్యప్ప. లేదండి, ఆంధ్రానే కాదండి, ఎక్కడ 18 ఉన్నా, సాక్షాత్ 18 ఎక్కడ ఉంటే అక్కడ శబరిమలకి వెళ్ళిన వాడు మీ నియర్ బైలో ఉన్నటువంటి 18 మెట్ల ఎక్కి శబరిమలలో శబరిమలలాగా ఇరుముడి ఇవ్వచ్చు. ఇప్పటికీ కొన్ని దేవాలయాల్లో లక్షల ఇరుముళ్ళు, వేల ఇరుముళ్ళు ఇస్తూనే ఉన్నారు. జరుగుతుంది. అది కొత్తగా ఏం కాదు, గత 25 ఏళ్ళుగా నడుస్తుందండి. శబరిమలకి వెళ్ళలేని వాళ్ళు నియర్ బై దేవాలయాల్లో ఇస్తున్నారు. శరణమయ్యప్ప. మనం పూర్వ వీడియోల్లో కూడా చెప్పుకున్నాము. 18 మెట్లు అంటే అయ్యప్ప స్వామివారి 18 అవతారాలు ఉండి ఆ యొక్క స్వామివారు మెట్లు ఎక్కలేక దేవతలు 18 మెట్లు ఎక్కి ఇలా చూపించింది. దీన్ని ఫోకస్ చేయండి. ఈ మెట్లు ఒకరిపై ఒకరు ఎక్కి పడుకొని స్వామివారి చుట్టి పాదాన్ని మోపి తన యొక్క యోగపీఠం, శ్రీచక్ర యోగపీఠాన్ని ఈ మెట్ల ద్వారా ఎక్కి ఇక్కడ కూర్చున్నారు. కాబట్టి ఇది 18 మెట్లు. 41 వ్రతం ఉండి ఇరుముడి మోసుకొని వచ్చిన వాళ్ళకి మాత్రమే ఈ మెట్ల మీద అర్హత. అదే ఈ 18 మెట్లు. శరణమయ్యప్ప. అన్ని దేవాలయాలకు వెళ్ళచ్చు, వెళ్ళకూడదని ఎక్కడన్నా రూల్ ఉందా? ఇవన్నీ కూడా కొంచెం అన్య మతస్థులు చేసే చిన్న చిన్న ప్రచారాలని మీరు అట్రాక్ట్ అయ్యి ఇవన్నీ కూడా మీరు మీడియా ద్వారా అడుగుతున్నారు, అందరూ చూస్తున్నారు. బ్రహ్మాండంగా వెళ్ళొచ్చు. మీరు భోజనం చేసేటప్పుడు నేను పచ్చడి పెడతాం, ఫస్ట్ కర్రీ పెడతాం, సాంబార్ పెడతాం, మజ్జిగ పెడతాం. మీరు పచ్చడి మొదటి పెట్టారు కాబట్టి నేను పచ్చడే తింటానంటారా? సాంబార్ తినరా, పప్పు తినరా, మజ్జిగ తినరా, చారు తినరా, స్వీట్ తినరా, పాపడ తినరా? ఒక తిండికే భేదం లేదు, దేవుడికి భేదం ఏంటండి? శరణమయ్యప్ప.